ఆమ్, ఈ యొక్క క్రూర మృగము, ఎర్రని మృగము 7 తలలును 10 కొమ్ములను అధికారమును కలిగినది. కాబట్టి ఒక స్త్రీ అనగా వేశ్య, మహావేశ్య, బబులోను నుంచి వచ్చిన మహావేశ్య. ఇది ఎక్కడుంది? రోమ్లో ఉంది. 7 పర్వతముల మీద ఆసీనమై ఉన్నది. ఆ యొక్క స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుంది. అపవాది వేసుకునే వస్త్రములు, ఆ యొక్క పూజింపబడుతున్న స్త్రీ ధూమ్ర రక్త వర్ణ వస్త్రములు అనగా అటువంటి ఎరుపు స్కార్లెట్ వస్త్రములు. ద ఉమెన్ వాజ్ ఎర్రెడ్ ఇన్ పర్పుల్ అండ్ స్కార్లెట్ కలర్. కాబట్టి ఆ యొక్క వస్త్రములు ధరించుకొని బంగారములతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడింది. హేహమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఈ యొక్క స్త్రీ చేతిలో ఏమున్నదట? సువర్ణ పాత్ర. ఈ పాత్ర కలిగిన ఈ స్త్రీ ఎవరు? ఆకాశపు రాణి. ఇది సిమ్రాన్ అనగా నిమ్రోది యొక్క భార్య. ఈ యొక్క బంగారు రత్నములు ముత్యములతో అలంకరించబడిన విగ్రహము. అయితే దాని యొక్క పాత్ర, సువర్ణ పాత్రలో ఏహమైన కార్యములు చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండింది ఆ సువర్ణ పాత్ర. ఆ పాత్ర పట్టుకొని ఆమె చేతిలో ఉంది. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడెను: మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను వేశ్య. ఇది భూమిలోని ఏహమైన వాటికిని, ఏహమైన కార్యములకు, విగ్రహారాధనకు, మత్తుకు, వ్యభిచారమునకు, ఆ యొక్క నరహత్యకు అన్నిటికీ కూడా ఈమె తల్లి మహాబబులోను. హల్లెలూయా. And upon her forehead was a name written, Mystery, Babylon the Great, the mother of harlots and abominations of the earth. భూమి మీద అసహ్యమైన ఏహమైన కార్యములన్నీ చేయుటకు తల్లి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముల చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. వధ చేయబడి ఉన్నారు పరిశుద్ధులు, వధ చేయబడి ఉన్నారు. దేవుని యొక్క